డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము తెలియజేసే అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చాలామంది కితాబిస్తున్నారు. ఆ క్రమంలో భావాల గురించి మనం చర్చిస్తూ వచ్చాము. ఆ భావాలలో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్గా మనం ఏం తీసుకున్నామంటే, ఒకరు వివాహ వయసు వచ్చిన తర్వాత వారు వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి బిడ్డలకి వివాహ అలియన్స్ని సంబంధాలను చూస్తుంటారు. అలా చూస్తున్నప్పుడు వారికి వివాహమే జరగదు. 30 సంవత్సరాలు అవుతా ఉంటుంది, 32 సంవత్సరాలు అవుతుంటుంది, 35, 40 సంవత్సరాలు కూడా అవుతుంటుంది. కానీ వీరికి ఏమైనా తక్కువ ఉందా, స్టేటస్ తక్కువ, లేదా పిల్లలు ఏమైనా చదువుకోలేదా, లేదా మంచి స్థాయిలో లేదంటే అన్నీ ఉంటాయి. బిడ్డలను చూసినట్లయితే వారు బంగారు పూత పూసినటువంటి వర్ణంలో ఉంటారు. తల్లిదండ్రులకి 5-6 వివాహాలు చేయగలిగే స్తోమత ఉంటుంది. కానీ ఈ ప్రకృతి ఎందుకో కానీ వివాహ గడియలు రానియకుండా ఆపుతూ ఉంటుంది. దేనికైనా కారణం అనేది ఉంటుంది కదా. కారణం లేనిదే ఏమీ జరగదు కదా. అప్పుడు వారి జాతకాలను పరిశీలించాలి. కొంతమంది వివాహం చేసుకునేటప్పుడు చాలా సులభంగా వివాహానికి వెళ్ళిపోతారు. త్వరగా అన్నీ సెట్ అవుతాయి. వివాహానికి వెళ్ళి సుఖశాంతులతో వర్ధిల్లుతుంటారు. బిడ్డలు పాపలతో సంతోషకరంగా ఉంటారు. అయితే ఈ బిడ్డలకి ఎందుకు వివాహం కాలేదని మనం పరిశీలించినప్పుడు కొంతమంది జాతకాలలో వీరు మొదటి వివాహానికి వెళ్తున్నా కానీ ఒక అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారితో వివాహము కావాలన్నటువంటి ప్రాప్తం ఉంటుంది. లేదా ఒక అబ్బాయికి ఆల్రెడీ వివాహం అయ్యి విడో అయినటువంటి అమ్మాయితోనే వివాహం అవ్వాలని ఉంటుంది. అలాంటి పర్మిషన్ ఆ జాతకం ఇచ్చినప్పుడు వీరు ఎంత ట్రై చేసినా కానీ అన్ని సంబంధాలు వస్తుంటాయి, పోతుంటాయి. దీనిని గమనించి దాని గురించి ఆలోచించడానికి ఒక విధి విధానం అనేది ఇంతవరకు ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర విధానంలో లేదు. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇలాగా వీరికేమో మొదటి వివాహమే, వీరేమో మొదటగా వివాహానికి వెళ్తున్నారు. కానీ వీరికి రాబోయే భాగస్వామికి ఆల్రెడీ పెళ్ళై ఉన్నటువంటి వారు వీరికి రాబోతున్నారు అనేది ఉంటుంది. ఆ విధంగా వెతికి చివరికి పెళ్లి కాకుండా వయసు మళ్ళీ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత ఇంక వివాహమే వద్దు అని విరమించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ జాతకాన్ని పరిశీలించి ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కానీ పర్వాలేదు, ఇంకా వయసు ఉడికిపోతా ఉంది కాబట్టి ఎదుటివారు 2వ వివాహానికి వస్తున్నారా 3వ వివాహం చేసుకుని వస్తున్నారా అనేది అవసరం లేకుండానే పెళ్లికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి అమరిక ఏమైనా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉందా? దీనిని మనము మన యొక్క బిడ్డల జాతకంలో ఏ విధంగా పరిశీలిస్తామో నేను చెప్పే కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగే సంఘటన.
జనరల్గా బిడ్డలు పుట్టిన తర్వాత వారికి విద్యాభ్యాసం నేర్పిస్తారు, విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగానికి పంపిస్తారు, ఉద్యోగానికి పంపించిన తర్వాత వారికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కొన్ని నేర్పిస్తారు. వీళ్ళు బతకడానికి కావాల్సినటువంటి జీవన శైలిని వాళ్ళకి నేర్పిస్తారు. అవన్నీ ఓకే. కానీ వివాహము అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కోరుకునేది ఏంటంటే, నా అబ్బాయి ఎంబీఏ చేశాడు, ఎంబీబీఎస్ చేశాడు, లాయర్గా ఉన్నారు, టీచర్గా ఉన్నారు, ఇంజనీరింగ్గా ఉన్నాడు, లేకపోతే ఒక మంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఏరోప్లేన్ తోలగల పైలట్గా ఉన్నాడు, ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు, కాబట్టి ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి వచ్చే భాగస్వామి కూడా ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటారు. కానీ వీరి జాతకంలో ఏం పర్మిషన్ ఇచ్చిందని చూడాలి కదా. ఆ పర్మిషన్ ఎలా ఉంటుందంటే, కొంతమంది జాతకాలు మనం పరిశీలించినప్పుడు కొన్ని వేల మంది మాత్రమే మనం పరిశీలించాము, లక్షల మందిని అయితే పరిశీలించలేదు మనము. అలా పరిశీలించినప్పుడు ఈ అమరిక ఉంది అంటే, వీరేమో వివాహానికి మొట్టమొదటిగా వెళ్తున్నారు, కానీ వీరికి రాబోయే భాగస్వామి ఆల్రెడీ పెళ్ళయ్యి, లేదా వారికి వివాహ రద్దు జరిగి, లేదా భార్యనో లేదా భర్తనో పోగొట్టుకొని, లేకపోతే గొడవలు పడి విడిపోయి, లేదా అనారోగ్యంతో ఎదుటి వ్యక్తి చనిపోయి, అంటే వారికి రాబోయే, అంటే ఈ యొక్క ఫ్రెష్గా ఉన్నటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రాబోయే భాగస్వామి యొక్క భార్య కానీ భర్త కానీ అనారోగ్యంతో అన్ఎక్స్పెక్టెడ్గా దురదృష్టవశాత్తు చనిపోయి వాళ్ళు ఉంటారు. ఈ కుటుంబంలో నుండి వస్తున్నటువంటి ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్రెష్గా ఉంటారు. వీళ్ళిద్దరికి జత చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి జాతకాలని మనం అనేకము 1000 మందిని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి అమరికను ఆధారంగా చేసుకుని మీ బిడ్డల జాతకంలో కూడాను ఇలాగేమైనా ఉందా, అందుకేమైనా కానీ ఈ ప్రకృతి, ఈ భగవంతుని యొక్క కృప, మీ యొక్క కర్మము, మీ కర్మఫలం అనేది మిమ్మల్ని వివాహానికి వెళ్ళనీయకుండా ఏమైనా చేస్తా ఉందా అనేది కూడా పరిశీలించాలి కదా. ఆ జాతకాన్ని చూసినప్పుడు కలత్ర దోషం లేదు, లేకపోతే మామూలు సాదాసీదా జ్యోతిష్యులు చెప్తున్నట్టుగా సర్పదోషము లేదు, కుజదోషము లేదు, ఏ దోషము లేదు అండి, కానీ ఎందుకో పెళ్లి కావటం లేదండి అన్నప్పుడు, ఎందుకంటే ఏమోనండి వీళ్ళ కర్మ అండి అంటుంటారు. ఆ కర్మ అనేది ఏంటి? ఆ కర్మ దోషాన్ని మనం ఎలా తెలుసుకునేది? ఇలాంటి విషయాల్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. కొద్దిగా ఓపికగా వినాలి నా వీడియోలు, ఎందుకంటే డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళేసి చెప్పేసినంత మాత్రాన మీకు సబ్జెక్ట్ వస్తుందేమో కానీ మన జీవితంలో జరిగే ఇలాంటి కొన్ని ఉంటాయి ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ మనం టచ్ చేయలేకపోతాం. అందుకే నేను మొదట ఒక వివరణ ఇస్తా. ఆ వివరణలో ఏమిటి సమస్య, దాని మూలం ఎక్కడుంది, మన జాతకం ఏం పర్మిషన్ ఇస్తుంది, ఆ జాతకం ఇచ్చినటువంటి పర్మిషన్కి తగ్గట్టుగా మన జాతకంలో ఆ భావాల అమరిక కానీ, కర్మ సంబంధం కానీ, గ్రహాల సంబంధం కానీ, నక్షత్ర సంబంధం కానీ ఏమైనా ఉందా? డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే మన జీవితం సుభిక్షంగా ఉంటుందా అన్న విషయాలన్నింటి కూడా పరిశీలించి మనం ముందుకెళ్తుంటాం. దానికే డిఎన్ఏ ఆస్ట్రాలజీకి అంత ఆదరణ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇది మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి జాతకానికి లేదా ఇంకో అబ్బాయి జాతకానికి పెళ్లి కాలేదు అనుకుందాం. అసలు ఇంతవరకు పెళ్లి కాలేదు ఒక అమ్మాయికో లేదా అబ్బాయికో. అయితే వివాహం చేస్తే వీళ్ళకి సమస్యలు వస్తాయి, వివాహం చేస్తే వీరికి రెండవ వివాహం అవుతుంది అనేది ఉంటుందా అంటే ఉంటుంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఏ జాతకమైనా తీసుకోండి, ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల జాతకాలను తీసుకోండి, వారికి లగ్నం అనేది ఉంటుంది. ఈ 12 భావాల్లో ఏదో ఒక లగ్నం పడి ఉంటుంది. 800 కోట్ల మంది ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లగ్నం ఉంటుంది, ఏదో ఒక రాశి ఉంటుంది. 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టాల్సిందే. కొత్తగా 28వ నక్షత్రం అనేది పుట్టుకు రాదు మన కోసము.
ఈ మధ్యలో చెప్తున్నట్టుగా 12 రాసులు కాదు, 12 భావాలు కాదు, 13వ భావం, 13వ రాశి, 13వ లగ్నం కూడా ఉందని కొంతమంది వైజ్ఞానికవేత్తలు చెప్తున్నారు. దానికి ఇంత ప్రూఫ్ లేదు, అంత అబద్ధాలు చెప్తున్నారు. అయితే దాన్ని మనం తీసుకొని చెప్పలేం, కానీ అన్ని కూడా మారిపోతాయి. అప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు చెప్పినట్టు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలన్నీ కూడాను కాల్చిపేయవేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విజ్ఞానము, ఈ యొక్క సైన్స్ చెప్పేవి కొంతవరకు కావాలని ఒక రాయి వేస్తాయి, ఉన్నటువంటి వాటిని చెడిపేయడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. ఎప్పటికో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ప్రూఫ్ అయినప్పుడు ఆ తర్వాత మొత్తాన్ని మార్చేయాలంటే అంతవరకు మేము చెప్పింది వినాలని కూడా అంటుంటాయి. సరే, ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాంలేండి, దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, ఒక అబ్బాయికి పెళ్లి కాలేదు అయినప్పుడు వీరికి వివాహ జీవితం బాగుంటుందా బాగలేదు అనడానికి జనరల్గా ఏం చేస్తారంటే, ట్రెడిషనల్ అస్ట్రాలజీలో లగ్నము, తర్వాత వచ్చి 7వ భావము, లేదా రాశి నుండి 7వ భావము, లేదా 2వ భావము, ఇలాంటి వాటిని తీసుకొని 7వ భావాధిపతి నీచ పొందాడా, లేదా అస్తంగమైనాడా, లేకపోతే వక్రి పొందినాడా, లేదా నీచత్వం పొందాడా, శుభత్వం పొందాడా, భావాధిపతి యొక్క బాధకాధిపతి దృష్టి ఏమైనా పడిందా, లేకపోతే నవాంశంలో నీచ పొందాడా, ఇలాంటి అంశాలను చూసి, లేదా ఉదాహరణకి 7వ భావాధిపతి 12వ భావంలో పడితే మొదటి వచ్చినటువంటి భాగస్వామి వ్యయం చెందుతారు, వ్యయం అంటే చనిపోతారు, కాబట్టి వీళ్ళకి 2వ వివాహం అవుతుందని కూడా చెప్పేస్తారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. లేదా 7వ భావాధిపతి నీచ పొందినప్పుడు వచ్చినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి వాళ్ళు కాదని కూడా చెప్తున్నారు. అంటే మీరు 7వ భావంలో 2 లేదా 3 గ్రహాలు ఉంటే వీరికి జరగబోయే పెళ్లి ముఖ్యంగా ముగ్గురితో పెళ్లి అవుతుంది, నలుగురితో పెళ్లి అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే శాస్త్రంలో దాని యొక్క విషయంలో ఎలా ఉన్నాయంటే ఇంత ఘోరంగా కూడా చెప్తున్నారు కొంతమంది. అయితే ఏ గ్రంథాల్లో అవి లేవు. 7 గ్రహాలు, 9 గ్రహాల్లో 3 గ్రహాలు 7వ భావంలో ఉంటే 3 భార్యలని 3 భర్తలని కూడా చెప్తున్నారు. ఇది అన్యాయంగా ఉంది సబ్జెక్టే. అది కాదు మనం చెప్పేది. డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఒక పెక్యులర్గా యూనిక్ అయినటువంటి సబ్జెక్ట్ని మనం వెలుగులో తీసుకొస్తున్నాం. అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఒక స్వీట్ లాగా, ఒక అమృతం లాగా స్వీకరిస్తున్నారు. ఇది నిజం. అయితే ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి కాకముందుపై వీరి జాతకంలో వివాహ జీవితము లేదా వివాహ జీవితంలో ఏమైనా సమస్యలు వస్తాయా అనేది చూడాలంటే 1-7 కాంబినేషన్, 7-1 కాంబినేషన్ ఉందా చూడాలి. అలా కానీ ఉన్నట్లయితే వీరికి ప్రపంచంలోనే సమస్యపూర్వకమైనటువంటి జాతకంగా మనం కేటాయిస్తాం. అదేవిధంగా 1-7-7-1 కాంబినేషన్తో పాటు లగ్నముతో కానీ లగ్నాధిపతితో కానీ 9వ భావం 9వ భావాధిపతి 12వ భావం 12వ భావాధిపతి సంబంధం పెడితే వీరికి మొదటి వివాహం ఫెయిల్ అవ్వడము, వివాహం రద్దు అవ్వడము, వచ్చినటువంటి భార్య లేదా భర్త చనిపోవడము, అన్ఎక్స్పెక్టెడ్గా వీరికి ఇబ్బందులు కలగడము, తర్వాత 2వ వివాహానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పాం. అనేక వీడియోల్లో చెప్పాం. 1-7-12 కాంబినేషను, 1-7 కేతు కాంబినేషను, 1-7-9 కాంబినేషను, 1-7 గురువు కాంబినేషను, పుష్యమి, ఆశ్లేష, పూర్వభద్ర నక్షత్రాలలో వీరికి రాశిగా లగ్నంగా లగ్నాధిపతి పడడము, ఇలాంటివి సంభవించినప్పుడు వారికి 2 వివాహాలు లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు, ఒకటి లీగల్ గాను ఒక ఇల్లీగల్ గాను, అది పర్మిషన్ తీసుకుని ఒక వివాహం, పర్మిషన్ లేకుండా ఒక వివాహం జరుగుతుంది. అదేవిధంగా 1-7-9 కానీ 1-7 గురువు కానీ పుష్యమి నక్షత్రంతో కనెక్ట్ అయితే అన్ని కూడా లీగల్ గా more than 2 or 3 మ్యారేజ్ జరుగుతాయని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేసినటువంటి సిలబస్. కానీ ఇప్పుడు నూతనంగా ఏం చెప్తా ఉన్నామంటే, ఆల్రెడీ చెప్పినటువంటి సిలబస్నికి కొనసాగింపుగా 1-7-7-1 కాంబినేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి వివాహ సమస్య అనేది వస్తుంది, తెగిపోయే వరకు వెళ్తుంది. అది దాన్ని ఎగ్జిక్యూట్ చేయింది వాళ్ళ ఇష్టము. అంటే 1-7-7-1 కాంబినేషన్ ఉన్న వాళ్ళందరూ విడిపోయినారంటే విడిపోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఏం చేస్తుందంటే పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ ని మీరు యూజ్ చేసుకోరా, చెడిపోవడానికి యూజ్ చేసుకుంటారా, లేదా బాగుపడడానికి యూజ్ చేసుకుంటారా అనేది వారి యొక్క మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన పర్మిషన్ ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. లేదు, లగ్నంలోనే 9వ భావాధిపతి కానీ లేదా 12వ భావాధిపతి కానీ వచ్చి కూర్చుంటే లగ్నంలో నుండి తనకున్నటువంటి సహజమైనటువంటి 7వ దృష్టితో మరి 7వ భావాన్ని చూస్తారు కదా, నిజమా కదా? లేదు, 7వ భావాధిపతి లగ్నంలో నుండి తర్వాత 7వ భావాన్ని చూస్తారు కదా. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అప్పుడు 1-7-12 కాంబినేషన్, 1-7 కేతు కాంబినేషన్, 1-7-9 కాంబినేషన్, 1-7 గురువు కాంబినేషన్, పుష్యమి, ఆశ్లేష, పూర్వభద్ర నక్షత్రాలు. ఇది 2 వివాహాలు, 2 అంతకంటే ఎక్కువ వివాహాలు కావడానికి కావాల్సిన కాంబినేషన్. ఓకే, ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. అయితే దీనితో పాటు ఇప్పుడు మనం అడిషనల్గా ఏం చేస్తున్నామంటే, వీరికి మొదటి వివాహమే ఇలాంటి సమస్యలు వస్తాయనేసి ఈ కాంబినేషన్ చెప్పాం.
సరే మొదటి వివాహమే పెళ్లి కాలేదు, ఇంకా లేట్ అవుతా ఉంది, అలాంటప్పుడు వారి జాతకంలో చూడాలి. ఆ జాతకంలో ఏమైనా కానీ లగ్నములోనే 3వ భావాధిపతి లేదా 3వ భావములో లగ్నాధిపతి సంబంధం, లేదా 3వ భావాధిపతి ఎక్కడో ఒక చోట కూర్చొని లగ్నాన్ని చూస్తున్నారా, లగ్నములో 6వ భావాధిపతి లేదా లగ్నాధిపతి వెళ్ళి 6లో ఉన్నారా, అంటే 1, 3, 6 కాంబినేషన్, 6, 3, 1 కాంబినేషన్, 1, 3 కాంబినేషన్, 1, 6 కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలాంటి జాతకులు ఎవరైనా కానీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వారు మాత్రం వివాహానికి వెళ్తారు. పెళ్లి చేసుకోవడానికి లేట్ అవుతా ఉంది. ఆ లేట్ అయ్యి చివరికి చేసుకునే వివాహము వీరేమో ఫ్రెష్, కానీ వీరికి రాబోయే ఒక అమ్మాయికి రాబోయే భర్త ఆల్రెడీ పెళ్లి చేసుకుని మొదటి భార్యతో విడాకులో లేకపోతే విడిపోయో లేకపోతే ఆరోగ్యరీత్యా ఆ భార్య చనిపోయో లేకపోతే ఆమెకు బిడ్డలే పుట్టలేదు అన్నటువంటి నెపంతో పెళ్లి చేయాలన్నప్పుడు ఇక్కడ 1, 3, 6 కాంబినేషన్తో పాటు 1, 7 కాంబినేషన్, 1, 9 కాంబినేషన్, 1, 7, 12, 1, 7, 9 కాంబినేషన్తో ఉన్నటువంటి వాళ్ళు వీరుగా ఉండి 1, 3, 6 కాంబినేషన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే వీరేం చేస్తారంటే వచ్చే వారికి 2వ భార్యగా వెళతారు. కానీ వీరికి వచ్చేవారు మాత్రం మొదటి భర్తగానే ఉంటారు. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడు దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే మెయిన్గా ఇక్కడ ఏం కనెక్ట్ అవుతా ఉందంటే 1వ భావములో 3వ భావాధిపతి కానీ 6వ భావాధిపతి కూర్చోనడము, లేదా 1, 3 భావాధిపతులు కలిసి 6లో ఉండడము, 6వ భావాధిపతి లగ్నాధిపతి కలిసి 3లో ఉండడము, ఇలాగా మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఎంత పాసిబిలిటీ కాంబినేషన్స్ అయితే ఉన్నాయో దృష్టిలు కానీ కలయికలు కానీ సంబంధం కానీ ఉన్నప్పుడు వీరు మొదటి వివాహానికే సన్నద్ధమవుతున్నారు. ఎందుకు కారణం ఏమిటంటే లేట్ అవడానికి అనేక కారణాలు అనేది మనం చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణం ఏమిటంటే వీరి జాతకంలో ఏం పర్మిషన్ ఇచ్చిందంటే ఈ అమ్మాయి వివాహానికి వెళుతూ ఉంది, ఈ అమ్మాయి మాత్రం మొదటి వివాహానికే వెళ్తా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు మొదటి వివాహానికే సన్నద్ధం చేస్తున్నారు. కానీ ఈమె చేసుకునే భాగస్వామి అంటే భర్త ఆల్రెడీ పెళ్ళైనటువంటి వ్యక్తి అనేది నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఒక మ్యానిపులేషన్ ఏం జరుగుతూ ఉందంటే ఈ మ్యాట్రిమోనియల్ ద్వారా కానీ బ్రోకర్ల ద్వారా కానీ మనం వివాహానికి వెళ్ళినప్పుడు వారు ఎక్కడో పుట్టుంటారు, ఎక్కడో పెరుగుంటారు, ఎవరితో పరిచయాలు పెట్టుకుంటారో, ఏ విధమైన జీవిత శైలిని అనుభవించారో తెలియదు. కానీ ఈ అమ్మాయి జాతకంలో 136 కాంబినేషన్ ఉంది. అలాంటప్పుడు ఈ అమ్మాయికి వచ్చే భాగస్వామి రెండవ పెళ్లి చేసుకునే దానికి వస్తున్నాడని తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు నేను 2వ పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాను అనేసి వాళ్ళు పోస్టులు వేసి అతికించరు. ఎందుకు అతికించరంటే కొన్ని విషయాల్ని దాచి పెడతారు. ఇలాంటి వారు ఏమిటంటే లగ్నంలోంచి 7వ భావంలో బుధుడు ఉండడం, లగ్నంలో నుండి 7వ భావంలో బుధుడు ఉన్నటువంటి వారు చూడండి ఏదో ఒక రహస్యాన్ని దాచి వివాహానికి వెళ్తారు. అప్పుడు ఇలాంటి వారితో మనం వివాహం వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా పరిశీలించాలి. ఏంటి ఇది మొదటి వివాహానికి వెళ్తున్నారా లేదా, పరిచయం అయ్యి తాళి కట్టకుండా వివాహ సంబంధాలు పెట్టుకొని డేటింగ్ అని లివింగ్ టుగెదర్ అనేసి సెక్షువల్గా ఫిజికల్లీ అది ఫిట్టా కాదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఏమైనా వస్తున్నారా, ఇలాంటి అనేకమైనటువంటి క్లమ్సీ అయినటువంటి జీవితం సమాజంలో మనం బతుకుతున్నాం. అప్పుడు 136 కాంబినేషన్ వచ్చినప్పుడు వీరికి వచ్చే భాగస్వామి ఏదో విధంగా చెడు ఉంటారు, వాళ్ళ శీలం చెడు ఉంటుంది. ఆ శీలం చెడు ఉండటమే కాకుండా వివాహం చేసుకొని కూడాను వదిలేసి ఉంటారు, లేదా వివాహం రద్దు చేసుకుంటారు, లేదా పెళ్లి చేసుకునే అమ్మాయి చనిపోయి ఉంటుంది, లేదా వెళ్ళిపోయి ఉంటుంది, ఆత్మహత్య చేసుకుంటుందని నిర్ధారణ చేయాలి. అలా నిర్ధారణ చేసి 1-4 సార్లు చెక్ చేసుకోవాలి. లేదు అన్నీ తెలుసండి మాకు ఆల్రెడీ అతనికి పెళ్ళయింది, ఆమె పెళ్ళైనటువంటి 1 నెలకు 2 నెలలకు ఇలాంటి అపార్థాలు చేసుకుని చనిపోయింది, కానీ అతను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, లేదా పైలట్గా పనిచేస్తాడు, లేకపోతే మంచి డాక్టరు, కాబట్టి మాకన్నీ తెలిసి ఇష్టపడి మేము చేసుకుంటామంటే ఖచ్చితంగా వీళ్ళు దాంట్లో 136 కాంబినేషన్ ఉండి తీరుతుంది. అదే విధంగానే ఒక అబ్బాయి జాతకం తీసుకుంటాం, అతనే ఫ్రెష్గా నేను వివాహం చేసుకోవాలని వెళ్తున్నాడు,
కానీ ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళి అయి ఉంటుంది, మొదటి భర్త చనిపోయి ఉంటాడు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు, బిడ్డలు పుట్టింటారు, విడోగా ఉంటుంది, లేకపోతే ఆమె అతనికి మధ్య సంబంధాలు కూడా సరిగా లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా విడిపోయి ఉంటారు. లేదా ఏదో ఒక కారణం విడిపోయి ఈ అమ్మాయి ఎక్కడో ఒక చోట పరిచయం అవుతుంది. అబ్బాయికి ఆ వయసు ఎక్కువగా ఉందా తక్కువ ఉందా అనేది మళ్ళీ విషయాలు మళ్ళీ మాట్లాడతాం. ఎవరు ఎక్కువ వయసులో ఉన్నటువంటి వివాహం చేసుకుంటారు, ఎవరు తక్కువ వయసులో ఉన్నటువంటి వివాహం చేసుకుంటారు, ఒక అబ్బాయికి తనకంటే పెద్ద అమ్మాయితో పెళ్లి అవుతుందా, ఒక అమ్మాయికి తనకంటే చిన్న అబ్బాయితో పెళ్లి అవుతుందా అనే విషయాలు మళ్ళీ వేరే వీడియోతో మనం చర్చిస్తాం. చాలా అంశాలు మనము ఇక్కడ కేంద్రీకరించుకొని మనం ముందుకు వెళ్తున్నాం, కాన్సన్ట్రేషన్ చేస్తాం వాటి మీద. అయితే ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఒక అబ్బాయి జాతకంలో వివాహానికి వెళ్ళాలనుకున్నారు, అతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, 5 అంకెల నెంబర్లో ఉన్నటువంటి జీతం తీస్తున్నాడు, మంచి సెటిల్మెంట్ అయింది, మంచి స్టేటస్ ఉంది, మంచి అందగాడు, చాలా వరకు చూడడానికి గుణవంతుడు, కానీ వివాహం కాలేదు. ఎందుకు వివాహం కాలేదని చూస్తే అతనికి ఉన్నటువంటి సమస్యల్లో ఏమి అన్ని కూడా బాగా ఫిజికల్ ఫిట్ గా ఉన్నాడు, అన్ని కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు వివాహం కాలేదు, ఏమైనా దోషాలు ఉన్నాయంటే ఏ దోషాలు లేవు. అప్పుడు చూడాలి 136 కాంబినేషన్ ఏమైనా ఉందా. లగ్నాధిపతి వెళ్ళి 3లో ఉన్నారు, 3వ భావంలో ఉన్నారా, 3వ భావాధిపతి లగ్నాధిపతి కలిసి ఎక్కడైనా కూర్చోన్నారా, లేదా 6వ భావంలో కూర్చున్నారా, లేదా 6వ భావాధిపతి నక్షత్ర చారలో కూర్చున్నారా, ఏంటి ఇది కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. లేదా 1, 3, 6, 7 కాంబినేషన్ ఉందా, 1, 3, 7 కాంబినేషన్ ఉందా, 1, 3, 6, 7 కాంబినేషన్ ఉందంటే ఆల్రెడీ 2 అంతకంటే ఎక్కువ పెళ్లిళ్ళైనటువంటి వారితో మళ్ళీ వివాహం, మొదటి వివాహమే వీళ్ళకి జరుగుతుంది. అంటే వీరు వెళ్ళేది మాత్రం మొదటి వివాహానికి వెళ్తున్నారు. 1367 కాంబినేషన్ ఉన్నటువంటి జాతకం అయితే వీళ్ళది. అప్పుడు వీరికి రాబోయే భాగస్వామి అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఆల్రెడీ 2 అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకుని కనెక్టివిటీని కలిగినటువంటి వారే వీరి జీవితంలోకి ప్రవేశిస్తారు అనేది మనం నిర్ధారణ చేస్తాం. అప్పుడు వాళ్ళని విచారింపజేస్తాం, అవునండి, అవునా కాదంటే అవునంటే ఈ జాతకము ఇలా ఉంది, నాకు అన్ని కూడాను సెట్ అయింది, అన్ని విధాలుగా మేము అన్ని ఆస్పెక్ట్లు చూసాము, చాలా అనుకూలంగా ఉంటారు, ఆడకపోతే మంచి జీవితం ఉంటుంది అన్నప్పుడు వెళ్ళండి అనేసి మనం సపోర్ట్ చేస్తాం. అయితే మొదటే వీళ్ళకి ఎందుకు వివాహం లేట్ అవుతా ఉంది అన్న విషయాన్ని క్రోడీకరించకుండా, దాన్ని ఫైండ్ అవుట్ చేయకుండా, దాన్ని మనం డీకోడ్ చేయకుండా ఇన్ని రోజులుగా అనేకమైనటువంటి పూజలని, వ్రతాలని ఎంతెంతో ఖర్చు పెట్టేసి ఉంటారు. కానీ ఇక్కడ 136 కాంబినేషన్, 1367 కాంబినేషన్ ఉన్నప్పుడు మొదటి భార్యే మొదటిగానే వెళ్తుంటారు, 2వ భార్యగానో 2వ భర్తగానో వీళ్ళు వెళ్తారు. అంటే వీరికి మాత్రం మొదటి వివాహమే, కానీ వీరికి తన జీవితంలోకి రాబోయే భాగస్వామికి ఆల్రెడీ 2 వివాహాలు కానీ 1 వివాహం కానీ పూర్తిగా జరిగిపోయి అది ఇబ్బందికి గురయ్యి వీరి జీవితంలోకి వారు ప్రవేశించడానికి అవకాశాన్ని ఈ జాతకం మనకి పర్మిషన్ ఇస్తుంది. ఇలాంటి అనేకమైనటువంటి విషయాల్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాం. అంటే ఒక వివాహానికి వెళ్తున్నారంటేనే వివాహ పొంతనాలని గుడ్డిగా నక్షత్ర పొంతనాలు, యోని పొంతనాలు, రజ్జు పొంతనము, నాడీ పొంతనము, మహేంద్ర పొంతనము, లేదా దీర్ఘ సుమంగళ తత్వాన్ని కలిగించే దీర్ఘ పొంతనాలు వీటిని చూసేసి వివాహానికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు. వీరి జీవితము చివరి వరకు సుభిక్షంగా ఉంటుందా, వీరికి ఇక్కడ ఉన్నటువంటి జాతకం ఏం పర్మిషన్ ఇస్తుంది, దాని తగ్గట్టుగా వెళ్తే ఓకే, లేదంటే కష్టం. ఎదురుగా మనకి రాయి ఉంది, రాయిని పక్కకి తప్పించేసి మనం నడవాలి, రాయి పక్కకి దొరుకుతుంది అనేసి మన కాలుతో గుద్దినామంటే కాలు పంచర్ అయిపోతుంది, కాలు డ్యామేజ్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, మనకి ఏదైతే అడ్డంకుగా ఉందో, ఏదైతే దారి మంచిది కాదో ఆ దారిని వదిలేసి మనకు అనుకూలంగా ఉన్నటువంటి దారిలో వెళ్ళాలి. ఆ దారి మన జీవితానికి మంచి సుభిక్షమైన, సుఖవంతమైనటువంటి ఆదరణ కలిగించే మార్గంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనము మన జాతకానికి తగినట్టు విధంగా మనం ప్రవర్తించగలం. మన జాతకములో అసలే పర్మిషనే లేదు, సాధ్యపడినటువంటి విషయం అది. కానీ దాని గురించి ప్రయత్నం చేసి కాల వ్యాపనం చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని వృధా చేసి జీవితాన్ని, చాలా చిన్న జీవితం ఇది, మానవ జీవితం అనేది చిన్న జీవితం, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. కానీ అదేదో మనం జాతక చక్రాన్ని, మన స్కాన్ రిపోర్ట్ని చూసి ఓహో మనకి ఈ పర్మిషన్ ఇచ్చింది, ఈ బౌండరీ ఉంది, ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆపర్చునిటీ ఉంది, ఈ పరిధిలోనే మన జీవితాన్ని కొనసాగించాలి అని కానీ ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో
దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.